దేశ రాజధాని ఢిల్లీకి చేరింది లగచర్ల గిరిజన రైతు కుటుంబాల ఆవేదన, వాళ్ళ గోడు, వాళ్ళ పోరాటం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేదే లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అయినటువంటి ఆ గ్రామాల రైతులందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నో నెలలుగా మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని. అయినా కూడా మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతలకు గురి చేసి బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తామన్న స్థాయిలో మాట్లాడి మా భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వాళ్ళు ఆవేదన, వాళ్ళ ఆక్రందన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కాసేపటి కింద జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి చేరుకొని మానవ హక్కుల కమిషన్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, జాతీయ మానవ హక్కుల కమిషన్ లోపలికి వెళ్ళారు, రైతులు వెళ్ళారు, అక్కడ వాళ్ళ ఆక్రందన చెప్తున్నారు. సో కమిషన్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అని ఆశిస్తున్నారు వాళ్ళంతా? వాళ్ళ ఏదైతే లగచర్ల ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫార్మా కంపెనీలు వారి అన్యాయులకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఏదైతే అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేశారో దాన్ని అంతా కూడా దుద్యాల మండలానికి సంబంధించిన అక్కింపేటు, లగచర్ల, పులిచింతల తండాకు సంబంధించిన గ్రామ ప్రజలంతా కూడా తిరగబడ్డారు. మా భూములు మేము ఇచ్చేది లేదు, మా భూముల్లో మేమే ఉంటాం, మీరెవరు మా భూములకు అని చెప్పేసి కూడా గత 8 నెలల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మానవ హక్కుల కమిషన్కి వచ్చిన గిరిజన మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి దగ్గర అక్రమంగా భూములు లాక్కొని ఒక ప్రైవేటు వ్యక్తులకు ఫార్మా కంపెనీ కోసం ఇస్తున్నారు. ఫార్మా కంపెనీ పెడుతున్నారంటే ఖచ్చితంగా మాకు విషం నింపడమే, మాకు విషం ఇవ్వడమే అని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా ఈ లగచర్ల ఘటన వికారాబాద్ జిల్లాకే పరిమితమైంది. కానీ వాళ్ళ ఢిల్లీని తాకింది. ఢిల్లీలో కూడా ఇవాళ మానవ హక్కుల కమిషన్తో పాటు ఉమెన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్తో పాటు ఇటు ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో రాష్ట్రంలో మాకు న్యాయం జరగడం లేదు, మాకు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో, ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరుల ఒత్తిడితో మా పైన దాడులు చేస్తున్నారు. మా కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇవాళ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎవరిని అడిగినా ఎక్కడున్నారో కూడా చెప్పలేని పరిస్థితి, ఏ జైల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి వల్ల మా కుటుంబాల్లో ఉంది. ఇవాళ అర్ధరాత్రి అయిందంటే చాలు మా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, మా గుండెలంతా పగేలా మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే ఈ లగచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసిన స్టేట్లో అయినా అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడంతో మాకు అక్కడ న్యాయం జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు వచ్చారో వాళ్ళంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ఢిల్లీని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. గిరిజన బాధలకు అండగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ కూడా బయలుదేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో పాటు ఇటు రాజ్యసభ ఎంపీలు వదిరాజ రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు నేతృత్వంలోని ఇక్కడ బృందం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఉమెన్ రైట్స్ కమిషన్లో కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసేందుకు లోపలికి వెళ్లారు. వారంతా కూడా వారిపైన జరిగిన దాడులు కావచ్చు, వారిపైన జరిగిన అఘాత్యాలు కావచ్చు, వారన్నింటినీ కూడా ఆధారాలతో సహా మేము వివరిస్తామని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడిన కొంతమంది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ ఉమెన్ రైట్స్ కమిషన్ వచ్చిన కొంతమంది చెప్పండి, అసలు ఆ లగచర్ల ఘటన ఎట్లా చూడొచ్చు? మనం దీన్ని ఇవరికే రాష్ట్రంలో మాకు న్యాయం జరగట్లేదు, మేము అందుకే ఇక్కడ ఢిల్లీకి వచ్చామని చెప్తున్నారు. ఏంది అసలు ఈరోజు ఢిల్లీకి రావడానికి కారణం ఏంటంటే అక్కడ అన్యాయం జరిగింది. వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టి వాళ్లకు ఎన్నో తీరులో గురి పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. వాళ్ళని జైలులో దోసేసి భర్తను భార్యను కలవకుండా చిత్రంగా విచరిస్తుండు, మొత్తం ఇష్టారాజ్యం చేస్తున్నాడు. కాబట్టి దీని గురించి హ్యూమన్ రైట్స్ అని ఢిల్లీ దగ్గరికి వచ్చి మా యొక్క గొడవను విన్నవించుకునేందుకు ఇక్కడికి మా గౌరవనీయ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన గౌరవనీయ కేటీఆర్ గారు మళ్ళీ మొత్తం ఎస్సీ ఎస్టీ మొత్తం బృందం ఇక్కడికి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ కలవడం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు ఎంతమంది ఎన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయో, ఎన్ని శాఖలు ఉంటాయో అందరినీ కలిసి ఈరోజు మా విన్నపంను, మా గొడవను వాళ్ళని విన్నవించుకొని మేము ఈరోజు ఇక్కడ నుంచి ఇంకా 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడ ఉండి అన్ని తీరులో అన్ని బాధలను వెలిగించుకొని మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు న్యాయము జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు రాజ్యం వెళ్తారు, ఏమీ లేదు, ఇష్టారాజ్యంగా మనించి మొత్తము గరీబు బీద వాళ్లను అణిచివేసి వాళ్ళ యొక్క ఆస్తులను, భూములను దోచుకొని తినడమే చేస్తున్నాడు. కానీ వేరే ఆలోచన ఏమీ లేదు. ప్రజాపాలనను మొత్తం దుడ్డిగారి చేసి ఆయన ఇష్టారాజ్యం చేసుకుంటా ఇక్కడ ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి బాంబే పోయి, బాంబేలో రాజకీయాలు చేసుకుంటూ, ఎలక్షన్లో తిరుక్కుంటూ ఈ పేద ప్రజలు పట్టించుకునే నాదుడే లేదు. అటువంటి సీఎం మనకు దొరకడం చాలా సిగ్గుచేటు.
మేమందరం కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే గరీబ్ వాళ్ళను బీద వాళ్ళను ఇలా చేయడం చాలా మంచి పద్ధతి కాదు. ఇది మానుకోవాలి రేవంత్ రెడ్డి. నీకు కూడా పిల్లలు ఉన్నారు, భగవంతుని యొక్క ఉసురు తగులుతుంది. ఇది మంచి పద్ధతి కాదని మా యొక్క విన్నపం. ఇవాళ ఏదేమైనప్పటికీ వల్ల ఇక్కడ ఎంత జరుగుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇక్కడ ఉండలేకపోతున్నాడు. ఆయన రాజకీయాల కోసం మహారాష్ట్ర కావచ్చు, ఇటు హర్యానా కావచ్చు, ఇటు జార్ఖండ్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఏదైతే లగచర్ల బాధితులు ఉన్నారో లగచర్ల బాధితులకు సంబంధించి గత 8-9 ఇందాక మీరు మాట్లాడిస్తున్నప్పుడు మహిళలు మాట్లాడుతున్నారు ఎట్లా జరిగింది, గత కొద్ది నెలలుగా ఎట్లా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని. అయితే ఆ రోజు అధికారులపైన జరిగిన దాడి గురించి కూడా ఆమె చెప్పారు. మామూలుగా సివిల్ డ్రెస్లో అందరూ వచ్చేసరికి అసలు ఎవరు వస్తున్నారో ఏంటో మాకు అర్థం కాలేదు. అర్థం కాక మేమేదో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసింది తప్పించి మేము ఆ రకంగా వాళ్ళపైన దాడి చేయాలని చేయలేదనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు గిరిజన మహిళ ఇందాక మీరు మాట్లాడించినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అయితే గత 9 నెలల నుంచి జరుగుతున్నా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. ఈ భూమికి ఒక ఎకరాకి ఎంత ఇస్తారు, నష్టపరిహారం ఏంది, మా బతుకులేంది, మాకు రేపు జీవనోపాధి ఏంది, ఇవన్నిటిని కూడా మాకు చెప్తలేరు. మీ భూములు ఇవ్వాలి, మీ భూములు ఇవ్వకపోతే మేము అక్రమంగా తీసుకుంటాం, మేము గుంజుకుంటామని బెదిరిస్తున్నారే తప్ప మాకు ప్రత్యామ్నాయం చూపట్లేదని చెప్పేసి కూడా మేము 9 నెలల నుంచి నిరసనలు తెలుపుతున్నాం. కలెక్టరేట్ కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, ఎంఆర్ఓని కలిసినాం, అందరినీ కలిసినా ఎవరు మాకు గోడియం లేదు. చివరికి కలెక్టరే స్వయంగా వస్తే మేము ఎవరిని అనుకోవాలి, మా కలెక్టర్ అంటే ఎవరో తెలియదు, మాకు కనీసం కలెక్టర్ ముఖం కూడా తెలియదు. కలెక్టర్ సింగిల్ గా ఎట్లా వస్తాడు, పోలీసులు ఎవరు రాలేదు, పోలీసులు వస్తే కానీ మా కలెక్టర్ చేస్తారు. అయినప్పటికీ కూడా స్వయంగా కలెక్టరే చెప్పిండు కదా మా పైన దాడి జరగలేదని చెప్పేసి కూడా ఇవాళ చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ వారిపైన దాడి జరిగిందని చెప్పేసి ఒక కుట్రను తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం కుట్రను తీసుకొచ్చి అక్రమంగా వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వారు గొడవలు లేబుసుకుంది. మా పిల్లలు ఎక్కడున్నారో, మా కుటుంబ సభ్యులు ఎక్కడ, మా భర్తలు ఎక్కడున్నారో ఎవరికెవరు తెలియని పరిస్థితి వల్ల మా గ్రామాన్ని ఇచ్చిపెట్టి అంతా మేము ఇతర ఊర్ల పండి బతకాల్సి వస్తుంది. భయభ్రాంతులకు గురవుతున్నాం. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు చూసినా ఎవరు వస్తారో బూట్ల సప్పుడు అయితే చాలు మా గుండెల్లో గుబేలు మన పేలుతున్నాయని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మా గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి, పోలీసులు అమాశవికంగా హెచ్చరిస్తున్నారు, అమాశవికంగా దాడులు చేస్తున్నారు. మా పోలీసులు అటు ప్రభుత్వ రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది మా పైన నానా మాటలు అంటున్నారు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని చెప్పేసి కూడా అంతా వారు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో మాకు న్యాయం జరగలేదు కనుకనే మేము ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చినాం. ఢిల్లీలోని ఇవాళ ఖచ్చితంగా మా గోడెల్లో పోసుకుంటాం, ఇటు అన్ని కమిషన్లను కలుస్తాం. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రపతి కూడా మా గిరిజన బిడ్డనే ఉంది, రాష్ట్రపతిని కూడా కలిసి మా బాధలు చెప్పుకుంటాం. మాకు జరిగిన దాడులు, మాకు జరిగిన అన్యాయాన్ని మేము చూపిస్తాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంది. ఇవాళ ఏదైతే న్యాయం కోసం మాకు ఇవాళ మాపై నిలిచింది. ఖచ్చితంగా ఇవాళ ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ కోట్లేసి తప్పు చేసినామన్న మాట కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉంటుంది. వాళ్ళకి న్యాయ పోరాటానికి ఎంతకైనా కూడా ముందుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. దాంతోపాటుగా రోజు రోజుకి వాళ్ళకు పెరుగుతున్న మద్దతు ఎట్లా కనపడుతుందో, గిరిజన సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి ఎట్లా మద్దతు పెరుగుతూ వస్తుంది. ఏదైతే దాడి జరిగిన రోజు, ఏదైతే దాడి జరిగిందని ఏదైతే చెప్తుందో ప్రభుత్వం, ఆ రోజు కొంతమేరకే ఉంది. ఆ తర్వాత కూడా వారు హైదరాబాద్కు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే, మీడియా సమావేశం తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి వారి గోడ అంతా ఎల్లబోసుకున్నారు, కన్నీటి పర్యంతమైనారు. దాంతో చెల్లించిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పారు. తెల్లారే ఏదైతే సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వారికి ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం, మీకు న్యాయపరంగా మేము ఏ విధంగా అయితే ఆ విధంగా సలహాలు ఇస్తాం, సహాయం చేస్తాం, మీకు ఇబ్బందులు గురి కాకుండా మేము చూసుకుంటాం, న్యాయపరంగా మేమే పోరాడతాం, మీకు రాజకీయ పరంగా ఇటు న్యాయపరంగా 2 విధాలుగా మేము పోరాటం చేస్తాం, మీకు న్యాయంగా నిలుస్తాం, మీకు న్యాయంగా దక్కాల్సిన భూములు మీకు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. ఏదైతే గత మా ప్రభుత్వంలోనే ఫార్మాసిటీ పేరు మీద తీసుకొచ్చిన ల్యాండ్ కాదని వాళ్ళ ఫార్మా విలేజ్ల పేరుతో మీ చుట్టూ తిరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత ప్రజా సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తూ ఇప్పటికే పలు గిరిజన సంఘాలు ఇప్పటికే అటు ఎస్టీ కమిషన్ కావచ్చు, ఇటు మానవ హక్కుల సంఘాన్ని కూడా ఫిర్యాదులు చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మా గిరిజనులంతా, రాష్ట్రంలో ఉన్న గిరిజనులంతా కూడా మేము లగచర్లకు వెళ్తాం, మా కుటుంబం, మా గిరిజన బిడ్డలను చూసుకుంటాం, వారిని ఏం చేశారో ఏమైపోయారో కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి కూడా లగచర్ల గిరిజన బాధితులకు అండగా ఉండేందుకైతే పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇక్కడ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కావచ్చు, ఇటు ఎస్టీ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఇటు ఉమెన్ కమిషన్ కూడా కలుస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ వాళ్ళ గల్లీలో న్యాయం జరగకుండా ఢిల్లీలో అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.